నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. తుపాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన సహాయ పారదర్శకంగా అందరికీ సమానంగా అందడం లేదని తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామంలో గ్రామస్తులు గురువారం ఆందోళన చేశారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు ప్రకటించగా ఆ మొత్తాన్ని పూర్తి స్థాయిలో స్థానిక అధికారులు ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన దిగారు. విందులో ఉన్నా సార్, బయలుదేరుతా ఉన్నాను. వస్తున్నా అన్నాడు, ఏమో తెలియదు, కనుక్కుంటా ఉండండి. బతకాల మేము ఓడే చేసింది మొత్తం అంతే, చేసిందంతా ఇడే వాలంటీర్ ప్రకారం అన్ని రాసుకున్నారు. అక్కడ కూడా మాకు లిస్ట్ తప్పకుండా రాసుకున్నారు. ఇప్పుడు ఏమంటే మేము వెతకపోయి వాళ్ళ చేతికి ఇచ్చినామంటున్నారు. వాళ్ళు ఏమంటే మాకు ఇలేదని వాళ్ళు అంటున్నారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇలేదు. డబ్బులు కూడా వచ్చిన వాళ్ళకి ఏమంటే సగం డబ్బులు ఇస్తున్నారు, సగం డబ్బులు కట్ చేసేస్తున్నారు. వాళ్ళు డబ్బా దెబ్బ కొట్టుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళ సాలని పాటకి వెళ్తున్నారు. నాకు ఇచ్చి వాళ్ళు గొడవ చేస్తారు. ఆ పాటకి ఇచ్చిన వాళ్ళకి ముట్టుకు మగవాళ్ళు, ఆడవాళ్ళు ముట్టుకు ఇబ్బంది పడిపోతున్నారు. మాకేది చెందటం లేదు. మాకేదో ఒకటి పరిష్కారం చేసి మాకేదో ఒకటి చేయాలా. చేయండి మట్టుకు మేము మట్టుకు ఒప్పుకోము. పేదవాళ్ళందరమే కూటీ లేకుండా కొంతమంది ముసలి కళ్ళు రాని వాళ్ళు, చెవులు ఎన్ని రాని వాళ్ళు, మంచి లేని వాళ్ళు, పుట్టోళ్ళు, గుణాపోళ్ళు అందరం వచ్చి కనగలాడుతున్నాము. మాకు చుట్టుపక్కల నీళ్ళే ఎక్కబోయినా మాకు కూటికి గుట్టకి అంటికి ఇబ్బందిగా ఉండదు. మాకు ఏదో ఒకటి సహాయం చేయాలా. పరిస్థితిలో మేము ముట్టుకు ఏదో ఒకటి అసలు మాకు చేస్తారా చేయరనేది కూడా తెలియట్లేదు. ఒకరికి ఇచ్చినారో ఒకరికి ఇటీవల ఈనోడు అందరికి ఇవ్వకుండా కానీ మానేసి ఉంటే మరి మనం అడగము. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఆపేసి ఎట్లా? అందరం పేదవాళ్ళమే, అందరికి చెందాలా. మాకు అందుకు రాలేదు. అదేమన్నా మేము అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము ఇచ్చేది అని అధికారులు అంటున్నారు. మేము పొద్దున్న నుంచి సచివాలయం కాడ ఇంతమంది జనంతో కూడు నీళ్ళు లేకుండా ఎండలో పడి ఉన్నాం. అదేమంటే కొంతమంది కాబట్టి 500 ఇస్తున్నారు, కొంతమందికి 1000 రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది కాబట్టి 1500 ఇస్తున్నారు. అదేమన్నా అడిగితే మేము ఇచ్చేది ఎంతేను, మీ యూనిట్లు కాలేదు ఇంతేను, ఏమి యూనిట్లు కాలింది అని వాళ్ళు ఏమంటే ఇష్టమైతే చూసుకోండి, కష్టమైతే ముగించుకోండి, వెళ్ళిపోండి అని చెప్పేసి అధికారులు అంటున్నారు. అది మా సమస్య. ఇప్పుడు కొంతమంది ఏమంటే బియ్యం ఈరోజుల్లో 53 మంది ఉన్నారు. ఒక వాలంటీర్కి ఇచ్చారు, ఒక వాలంటీర్కి ఇలా. మరి ఎందుకైతే ఇవ్వలేదు? ఈలేని వాళ్ళు కొంతమంది అందరికి ఈలాపు ఈకుంటే ఇదిలే మేము అడగం. కొంతమందికి ఇచ్చేది అంటే కొంతమందికి ఈకుంటుంటుంది. విందూరు గ్రామంలో తుఫాను దెబ్బకి అన్ని విధాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. అటు రైతులు కానీ, కూలీ పనుల వాళ్ళు కానీ అన్ని విధాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ప్రతిరోజు బతుకు తెరువు కూడా ఇబ్బంది అయింది. అన్ని విధాలా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరూ పేదవాళ్లే. ప్రతి ఒక్కరూ బతుకు తెరువు కోసం ఉదయం లేచిన కాడి నుంచి పనులకు పోవాల్సిందే. అర్హులైన వాళ్ళకి కూడా బియ్యము, రేషన్ అన్నీ ఇస్తాను, ఎరగడ్లు ఇస్తానని చెప్పారు. ఏమీ ఇవ్వలేదు. ఎప్పుడు లోకల్గా ఉండే ఈ నాయకులు కొంతమందికి వన్ సైడ్గా చేస్తారు. అధికారులు వచ్చేసి మాకేం సంబంధం లేదు, లోకల్గా ఉండే నాయకుల ప్రకారమే చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సమస్యని అధికారులు గమనించి తగు న్యాయం చేయాల్సిన కోరుతాం. మరియు తెలుగుదేశం పార్టీ హయాంలో సునీల్ అన్న గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ పని వెంటనే చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదయం మార్నింగ్ నుంచి 8:30 నుంచి జరుగుతూ ఉంది వీళ్ళ సమస్య. అయినా కానీ ఎమ్మెల్యే గారు ఏమి రెస్పాన్స్ కాలేదు. అదే మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు అయితే ఈ సమస్యను ఎప్పుడో పరిష్కారం చేసేవారు అధికార పార్టీలో ఉండుంటే. చుట్టుబడిపోయి
అంగన్వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె గురువారం నాటికి 3వ రోజుకు చేరింది. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన ధర్నా దీక్ష శిబిరం వద్ద అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి వారి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సిబ్బంది వారి సమస్యలను పరిష్కరించాలని ఈటీవీలో రాష్ట్ర ప్రభుత్వంతో అంగన్వాడీ అసోసియేషన్ నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలనలో ఉన్న ప్రభుత్వం అంగన్వాడీలకు చెల్లించే మొత్తాల కంటే కేవలం 1000 రూపాయలు మాత్రమే అదనంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తుందని వైసీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు సమాచారం చెప్తున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు గూడూరు పట్టణానికి చెందిన పలువురు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. పోరాడతాం మా సమస్యల పరిష్కారం కొరకే పోరాడతాం మా సమస్యల పరిష్కారం కొరకే అమ్మాయ వీడియో అవుతుంది అక్కడ ఏందమ్మా మీరా పోరాడతాం సమస్యల పరిష్కారం కొరకే పోరాడతాం వర్కర్లు హెల్పర్లు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజుగా సమ్మెకి దిగినారు. మా హక్కులు మేము సాధించుకునేంత వరకు ఈ పోరాటము కొనసాగిస్తూనే ఉంటాము. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మేము కార్మికులుగా మిగిలిపోకూడదని మేము అనుకుంటున్నాము. మాకు గత ప్రభుత్వంలో 10,500 ఇస్తే మేము ఇప్పుడు 7,500 ఉన్న దాన్ని మేము 4,500 పెంచినామని వైసీపీ వాళ్ళు పాకాలు ఊదుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మాకు ఇచ్చింది గత ప్రభుత్వంలో 10,500 మాత్రమే. మేము దాన్ని ఇప్పటి వరకు దాకా ఈయన వచ్చిన తర్వాత 1000 రూపాయలు మాత్రమే మాకు పెంచాడు. కాబట్టి మా హక్కులు మేము సాధించుకునేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా సీఎం గారు మా సమస్యలను పరిష్కరించాలి. ఇది లేదనుకో మేము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసుకొని ముందుకు కొనసాగుతామని మేము మా అంగన్వాడీ తరఫున హెల్పర్లు కానీ టీచర్లు కానీ మొత్తము దీన్ని ఉధృతం చేస్తానని ప్రభుత్వానికే తెలియజేయటమైంది. ఇప్పుడు దాకా ఈ బోర్డులు రాయడం కానీ మాట్లాడడం కానీ ఒక్కరన్నా సిఐటికి ఓటేసి పాపం పోయారా? ఒక్కరైనా మీలో నిజంగా ఇంటి మీద చేసుకొని చెప్పండి, ఒక్కరైనా ఓటేశారా? సీఎం జగన్ హామీ మేరకు ఆటో డ్రైవర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని ఆటో యూనియన్ నాయకులు నారాయణ మరియు చంద్రయ్యలు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో యూనియన్ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించిన ఆటో యూనియన్ నాయకులు ఏఐటీయూసీ నారాయణ చంద్రయ్యలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు అది నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్తిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. ఆటో సంక్షేమ కోర్టు, ఆటో సంక్షేమ కోర్టు, ఆటో సంక్షేమ కోర్టు, వర్తిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి ఆటో నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారి ఇచ్చిన మాటను, నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారి ఇచ్చిన మాటను. ఆటో డ్రైవర్లు సంక్షేమ కోర్టు, ఆటో డ్రైవర్లు స్టాండ్లు, రోడ్లలోన ఆటో స్టాండ్లు, రోడ్లలోన ఆటో స్టాండ్లు, రోడ్లలోన ఆటో స్టాండ్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత.
డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 4.5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ పిఎఫ్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి జాతీయ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చలానా రద్దు చేయాలా, ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల నుంచి చేసిన పాలనలో మాకు చెప్పిన మాటలు ఇంతవరకు అమలు చేయలేదు. ఈ చలానాలు, ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు సంభవించిన తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హెడా మరియు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాకేష్ కుమార్లతో కూడిన అధికారుల కేంద్ర బృందం గురువారం గూడూరు నియోజకవర్గంలో పర్యటించారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులకు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని వివరించారు. గూడూరు నియోజకవర్గానికి చేరుకున్న కేంద్ర బృందానికి స్థానిక శాసనసభ్యులు వరప్రసాద్, జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్ మరియు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ స్వాగతం పలికారు. కోటా మండలం విద్యానగర్లో గ్రామంలో దెబ్బతిన్న 133 kV సబ్స్టేషన్, విద్యుత్ స్తంభాలు, భవనాలు పరిశీలించారు. వెనుగొంటపాలెం, రుద్రవరం రహదారిలో దెబ్బతిన్న R&B రోడ్లు కేంద్ర బృందం పరిశీలించి స్థానికులతో చర్చించారు. కేంద్ర బృందం పర్యటనతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, జిల్లా R&B అధికారి సుధాకర్ రెడ్డి, RWS విజయ్ కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీర్ శంకర్ నారాయణ, ట్రాన్సో ఎస్ ఈ కృష్ణారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Nearly 10 days. 10 days? Yes, sir. Yes, now 2 days back water. आज तो 13 तारीख में हुआ, 14 तारीख में हुआ. Sir, a second back then, sir. What happened? Water got received. Can you? What is the name? GD road. From where to where? GD road. Yes, sir. पूरा नाम बताओ. Side. మేము కూడా చేస్తామన్నా, మేము కూడా వర్షంలో తిరిగామా. Okay. 470. Both sides body retaining walls. You want to go era? I will construct the box culvert here so that the farmers can get the high level total high level 27 days. Approximately so 4 roads are 40 millimeters. Then last part Baliparam nearly 2 kilometers. Then the east Turmu road also 1.5 kilometers. Sir. In this lane, yes, I will take. Sir, these sources are there in the bed of River Swarnamukhi, sir. Yes. They are all submerged. Society drinking water scheme. Drinking water. Yes, sir. You have sump well. So how this sump well affects the pipeline damage? Sir, pipeline was damaged, sir. Majority of the sources are damaged. Pipelines are intact. And one or two few places are. ఆయన నీకు ఎందుకే ఏం ఉపయోగం చెప్పండి. డిపార్ట్మెంట్ తీసుకుని ఏదో ఉపయోగం ఉంటుంది, నీకేం పని ఏందో జరుపుకుని చక్కగా పక్క తమ్ముడు అనుకోండి. You ask me, so I give you a alternate solution. That's a separate thing. But sir, surely that one. I understand. We have to keep our scope limited to this visit only. Yeah. But definitely. All the villages. Other district. Actually, so yeah, since we are talking, in the So before cyclone, the area SEC reduced 31,000 hectares. 31,000. Southern port distribution. Out of 5 districts, 11. Flood bands affected. Again, this is irrigation work. So, irrigation works, and the bunch got completely bleached. Okay, I'll write it down. And English and Rastan. మీరు అక్కడికి వచ్చేయండి, బాలేదు పని రండి రండి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో గురువారం అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ఈవో నవీన్ కుమార్, ఎండోమెంట్ అధికారులు మరియు దేవస్థానం పాలక మండలి సభ్యులు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.